హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో 2 సమ్మరీస్ వస్తాయి మీకు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ధర్మబద్ధో దవ్వారికః, ఇది నథింగ్ బట్ ది డోర్ కీపర్. ఇంకొకటి వచ్చేసి క్రొకడైల్ అండ్ ది మంకీ, ఆ స్టోరీ కూడా ఉంటుంది. ఇవి రెండిట్లోంచి మీకు ఖచ్చితంగా ఒక సమ్మరీ క్వశ్చన్ అయితే వస్తుంది. అంటే రెండు వస్తాయి, రెండిట్లో ఏదో ఒకటి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సమ్మరీ వచ్చేసి నేను మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లోనూ ఇచ్చాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లోది చదువుకోండి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగుని చూస్ చేసుకోండి. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ మీ క్వశ్చన్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఇలా ఏదొచ్చినా కూడా ఇదే, మీరు ధర్మబద్ధో దైవారికః అని కనిపించిందంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి ఈ డోర్ కీపర్ అనే లెసన్లోది అనేసి. ఇట్లా 3 మోడల్స్లో వస్తాయి. సో ఫస్ట్ మనం ఏం రాయాలి అంటే ఇంట్రొడక్షన్ రాయాలి. దాన్ని తెలుగులో పరిచయం అనేసి అంటారు. మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు ఒకేసారి కనిపిస్తున్నాయి చూడండి. సో యూ కెన్ సీ హియర్ ద లెసన్ ధర్మబద్ధో దైవారికః హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ది చాప్టర్ 2 part 2 of the prose text Shivaji Vijayah, written by a pandit called Ambikadatta Vyasa. So this lesson, ఈ లెసన్ పేరేంటి? ధర్మబద్ధో దవ్వారికః. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, అసలు ఎవరు రాశారు అంటే అంబిక దత్త అనే పర్సన్ వచ్చేసి రైటర్, ఈయన పండితుడు. ఈ పండితుడు రాసినటువంటి ఇది ఈ లెసన్ అన్నమాట ఇది. సో దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే శివరాజ విజయః అనే టెక్స్ట్లోంచి. ఓకే, సో దీంట్లోంచి తీసుకున్నటువంటి చాప్టర్ 2లోని పార్ట్ 2 ఇది. Ambikadatta Vyasa was proficient in many fields of study. So he is proficient in many studies. He was renowned for his knowledge of many languages, Sanskrit, Hindi, English, Bengali and Urdu being some of them. So he knows many languages. So he explores his way of writings in all these languages. He was born in the year 1858 CE in Jaipur in the state of Rajasthan. So he was born in the state of Rajasthan at the place that is Jaipur in the year of 1858. సో తెలుగులో చూస్తే ధర్మబద్ధ దైవారికః అనే పాఠం అంబికదత్త వ్యాస గారు రచించిన శివరాజ విజయ అనే గద్య గ్రంథంలోని ద్వితీయ అధ్యాయం, అదే అంటే పార్ట్ 2 చాప్టర్ 2 ద్వితీయ భాగం నుండి తీసుకోబడింది. అంబికదత్త వ్యాసులు అనేక విద్యా విభాగాల్లో ప్రావీణ్యం కలిగిన పండితులు. సో ఆయనకి చాలా విషయాల్లో కూడా నాలెడ్జ్ ఉంది. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, బెంగాలీ, ఉర్దూ వంటి అనేక భాషలపై ఆయనకు విశేష పట్టు ఉండేది. సో ఇవన్నీ లాంగ్వేజెస్ మీద ఆయనకు మంచి గ్రిప్ అనేది ఉంది. అంబికదత్త వ్యాసులు 1858 CE సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో జన్మించారంట. ఓకే, సో ఇది వచ్చేసి కవి పరిచయం. ఇఫ్ యు సీ context, it was the time when King Shivaji was living in the port of Pratapadurgam. The army commander of the neighboring Bijapur kingdom, Afzal Khan, has assembled a large army to capture King Shivaji. So here the main king here who was ruling is Shivaji. He was living in the fort of Pratapadurgam. Okay, fort అంటే తెలుసు కదా అందరికీ. సో ఫోర్ట్ పేరు వచ్చేసి ప్రతాపదుర్గం. హీ వాస్ లివింగ్ ఇన్ దట్ ప్రతాపదుర్గం అంటే కోటలో నివసిస్తున్నారు. ది ఆర్మీ కమాండర్ ఆఫ్ ద నైబరింగ్ బీజాపూర్ కింగ్డమ్. సో అవర్ ఎక్స్ అనమాట, అంటే మనకు ఎనిమీ కంట్రీ ఉంటుంది కదా బీజాపూర్ కింగ్డమ్. సో ఇట్ వాస్ బీయింగ్ ద అఫ్జల్ ఖాన్ ఈజ్ ది కమాండర్ ఆఫ్ దట్ ఆర్మీ అండ్ హీ అసెంబ్ల్డ్ లార్జ్ ఆర్మీ. మొత్తం లార్జ్ ఆర్మీని క్యాప్చర్ చేయడానికి, శివాజీని క్యాప్చర్ చేయడానికి అసెంబుల్ చేసి పెట్టారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ లెసన్ డిస్క్రైబ్స్ అన్ ఈవెంట్ దట్ హ్యాపెండ్ అట్ Pratapadurgam. So in this lesson, the lesson talks about how they had planned to capture the Pratapadurgam. దానికి సంబంధించిన దాంట్లోంచి ఒక చిన్న విషయం అన్నమాట ఇది. శివాజీ మహారాజు ప్రతాపదుర్గం కోటలో నివసిస్తున్న కాలంలో జరిగిన సంఘటన ఇది. సో ఓకే, ఆయన ప్రతాపదుర్గం అనే కోటలో ఉంటున్నప్పుడు జరిగింది ఇది. పక్క రాష్ట్రమైన బీజాపూర్ యొక్క సేనా నాయకుడు అఫ్జల్ ఖాన్ శివాజీ రాజును పట్టుకోవడానికి విశేషమైన సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. సో చాలా బిగ్ సైన్యాన్ని తెచ్చుకొని ఎలాగైనా శివాజీని పట్టుకోవాలి అనుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ పాఠంలో ప్రతాపదుర్గంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను వివరిస్తారు. సో ఇన్ దిస్ లెసన్ అంటే ఈ లెసన్లో మనకు అక్కడ ఆ ప్రతాపదుర్గం అంటే ఆ కోట దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన గురించి మనకు చెప్తున్నారు. మోరల్ నథింగ్ బట్ నీతి ఏంటి అంటే ద లెసన్ షోస్ దస్ ద డివోషన్ ఆఫ్ ప్రతాపదుర్గంస్ గాడ్ టువర్డ్స్ హిస్ డ్యూటీ. సో ఇన్ దిస్ లెసన్ ఏ గాడ్ నథింగ్ బట్ ఎ డోర్ కీపర్ నథింగ్ బట్ ఎ వాచ్మెన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ దట్ ప్రతాపదుర్గం. ఓకే, నథింగ్ బట్ దట్ కోట, ఆ కోటను చూసుకునే అటువంటి ఒక గాడ్ అన్నమాట. ద చాప్టర్ ఇంటెన్స్ టు కమ్యూనికేట్ that like the god everyone should conduct their duty faithfully and honestly. So in this story, the person who is guarding this Pratapadurgam, his loyalty is clearly shown here. So the main moral thing what we have to learn is we should be honest and faithful to our work. ఈ పాఠం ద్వారా ప్రతాపదుర్గం కాపలాధికారి తన కర్తవ్యంపై చూపిన నిబద్ధతను మనకు తెలియజేస్తుంది. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ఆ కాపలాధికారి ఎలా తన పని మీద ఎంత కర్తవ్యంగా ఉన్నాడు అనేది చూడొచ్చు. ఆ కాపలాదారి ప్రతి ఒక్కరూ తమ తమ కర్తవ్యాలను నిజాయితీతో నమ్మకంగా నిర్వర్తించాలి అనే సందేశాన్ని మనకు అందిస్తున్నారు. If we see the summary, it was dusk. The guard of the Pratapadurgam observed a man approaching. Twice he loudly challenged the man, "Who goes there?" There was no answer, however. So it was dusk. Dusk means evening time. Okay, చీకటి పడుతుంది. The guard of Pratapadurgam observed a man approaching. సో ఎవరో వస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఆ గాడ్, ఆ ప్రతాపదుర్గం కోటకున్నటువంటి గాడ్ ఎవరో వస్తున్నట్టు అనిపించింది, అతనికి ఎవరి దగ్గరకు వస్తున్నట్టు. ట్వైస్ హీ లౌడ్లీ ఛాలెంజ్ ద మ్యాన్ హూ గోస్ దేర్. సో 2 సార్లు హీ లౌడ్లీ ఆస్క్డ్ హూ ఆర్ యూ, ఎవరక్కడ అనేసి. బట్ దేర్ హ్యాస్ నో ఆన్సర్ హౌ ఎవర్. సో హీ డిడ్ంట్ గెట్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ దట్ పర్సన్ హూ ఈస్ అప్రోచింగ్ దేర్. The guard angrily asked, "Even though I challenge you twice, you do not answer, pretending to be deaf. Do you wish to die?" Then this guard got angry because that man is not responding. Who are you? Who are you? This is the question the guard is asking, but he didn't get any answer. So the guard got angry and he is asking, "So, do you want to die? Or do you wish to die? Are you pretending to be deaf? I am asking you twice. Why are you not answering me?" Such a kind of way he is asking. అంటే నేను మళ్ళీ పిలుస్తున్నా, అడుగుతున్నా, ఎందుకు చెవిటివాడిలా ఉంటున్నావు, చావాలనుకుంటున్నావా, సమాధానం చెప్పు అనేసి అడుగుతున్నాడు. సో దానికి సంబంధించినటువంటి ఒక సాంస్క్రిట్ సెంటెన్స్ ఇది. అక్కడక్కడ ఒక సాంస్క్రిట్ సెంటెన్సెస్ రాయడానికి ట్రై చేయండి. The guard asked the approaching man, "Why are you getting angry? Calm down," said the man to the guard. So the man who approached there, he said, "Calm down, why do you get the angry?" అని అన్నాడు. The guard was not able to recognize the man due to the darkness. So it is evening time and it is completely dark. So the guard is not able to recognize the face of the person who came over there. He said to the man, "Do you know of the King Shivaji's command to kill anyone who does not answer a challenge 3 times?" Then the guard started asking that unknown strange man, "Do you know that Shivaji king has ordered me that we have to kill a person if he doesn't answer for a challenge or a question వెన్ వి రేస్ 3 times, అంటే 3 సార్లు క్వశ్చన్ చేస్తే అక్కడ నుంచి సమాధానం రాకపోతే వాళ్ళని చంపేయాలి అనే ఒక కమాండ్ ఉందని తెలుసా అనేసి అడిగాడు. ద మ్యాన్ అప్రోచింగ్ ప్రతాపదుర్గం ఈస్ వేరింగ్ ద క్లాత్స్ ఆఫ్ హర్మిట్ అండ్ హ్యాస్ ఏ 12-year bold బాయ్ విత్ హిమ్, హీ సెడ్. సో ద మ్యాన్ హూ వాస్ అప్రోచింగ్ దేర్, దట్ పర్సన్ ఈస్ వేరింగ్ ఏ హర్మిట్. హర్మిట్ అంటే సన్యాసి వేసుకుంటారు కదా, సో అలాంటి బట్టలు అనేవి వేసుకున్నారు, ఆరెంజ్ కలర్ కాషాయం దుస్తులు. అండ్ దెర్ ఇస్ ఏ బాయ్ ఆఫ్ 12 years విత్ హిమ్. "Forgive me, I will tell everything after I come close." Then that man who is wearing that clothes of hermit, he is saying that, "Please forgive me, I will tell you after I come close to you." నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు చెప్తాను అని అన్నాడు. He further asked, "Why do you insult a hermit by speaking harshly?" Then he's asking, "Why are you shouting like that? Why do you insult a hermit?" అంటే ఒక సన్యాసి నువ్వు ఎందుకు అవమానిస్తున్నావు? He asked. "Because you are a hermit, I will bow to you. I became angry because you did not disclose your identity," said the guard to the hermit. So then the guard said,
ఐ విల్ రెస్పెక్ట్ యూ యాజ్ యు ఆర్ ఏ హర్మిట్. నువ్వు ఒక సన్యాసి కాబట్టి నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను. బట్ ఐ గాట్ యాంగ్రీ బికాస్ యూ డిడ్ నాట్ డిస్క్లోజ్ యువర్ ఐడెంటిటీ, బికాస్ యు ఆర్ నాట్ సేయింగ్ హూ యూ ఆర్. ఐ ఆస్క్డ్ యూ ట్వైస్ హూ యూ ఆర్, వాట్స్ యువర్ నేమ్, బట్ యూ డిడ్ంట్ ఆన్సర్ మీ. సో ఐ గాట్ యాంగ్రీ, he said. From this day forth, you will not question hermits, bachelors, pandits, women, and children. You will allow them into Pratapadurgam even if they don't reveal their identities. Then that person who is a stranger, that man is saying that from today, అంటే ఈ రోజు నుంచి నువ్వు సన్యాసులని, బ్యాచులర్స్, పండిట్స్, ఉమెన్, చిల్డ్రన్ ఎవరు వచ్చినా సరే ఏం అడగొద్దు, లోపలికి పంపించాలి, వాళ్ళ ఐడెంటిటీ అడగొద్దు అనేసి అన్నాడు. Said the hermit to the guard, I am the servant of the king Shivaji, who has the protection of Dharma as primary goal. Then he is saying, I am the servant of King Shivaji. నేను కింగ్ శివాజీ యొక్క సర్వెంట్ని. who has the protection of Dharma as primary goal. So my main goal is protecting ధర్మ. నేను ధర్మాన్ని కాపాడడమే నా మెయిన్ గోల్. హీ ఆస్పైర్స్ టు కిల్ ఎనీవన్ హూ హార్మ్స్ వర్డిక్ ధర్మ అండ్ సేఫ్ గార్డ్ ధర్మ ఇన్ ద ల్యాండ్. సో ఎవరైతే ధర్మాన్ని వదులుతారో వాళ్ళని నేను చంపేస్తాను, ధర్మాన్ని కాపాడడమే నా లక్ష్యం అనేసి అన్నాడు. ఐ విల్ ఓన్లీ ఫాలో ది ఆర్డర్స్ ఆఫ్ కింగ్ Shivaji. So he said that I am loyal to Shivaji and I will follow only his Shivaji's orders. Said the guard to the hermit. The hermit asked the guard many times to let him in, saying, I wish to see King Shivaji, so send me to him. Then the person, the hermit, అంటే ఆ స్ట్రేంజర్ ఏమని అడిగాడంటే, ప్లీజ్ లెట్ మీ ఇన్, ఐ వాంట్ టు సీ ద కింగ్, ప్లీజ్ లెట్ మీ ఇన్ అని మళ్ళీ మళ్ళీ అడిగాడు, నన్ను లోపలికి పంపించు అనేసి. You will only be able to see King Shivaji in the morning. It won't be possible now, said the guard to the hermit. Then he said, you can see Shivaji, King Shivaji only in the morning. Now it's not possible. I am a hermit. I have great powers. I know alchemy. If you let me into Pratapadurgam, I will give you sacred ash. Then that person is saying that I have so many powers. I can do magic powers. I will give you some sacred ash. నీ కొంచెం బూడిది విభూతి ఇస్తాను, దాంతో మొత్తం మాయ జరుగుతుంది, అది ఇది దానికి పవర్స్ ఉన్నాయి అనేసి చెప్పాడు. Its touch can change copper into gold. By changing copper to gold, you can become a rich man, said the hermit, trying to bribe the guard. So then he is trying to slowly bribe the guard. అక్కడున్న గార్డ్ని మెల్లిగా కొనాలని చూస్తున్నాడు అన్నమాట. సో వాట్ హీ సేయింగ్ ఈస్ దట్ యాష్, నేను పవర్స్ ఉన్న యాష్ ఇస్తాను, దాంతో కాపర్ గోల్డ్గా మారిపోతుంది, సో అలా నువ్వు చాలా ధనవంతుడు అవుతావు, హీ సెడ్. Oh, deceiving hermit, how are you telling me to betray and commit treason? Then this God got angry. వెంటనే అన్నాడు, ఓహో నువ్వు మోసగాడివి, నన్ను మోసం చేయమని చెప్తున్నావా? Some might commit treason due to greed, but I am a servant of King Shivaji. I will not commit treason. Who are you? Where have you come from? I suspect you that you are a spy from Bijapur army commander Afzal Khan. I will take you to the army commander of Pratapadurgam. He will punish you appropriately. Saying this, the guard starts talking, taking the hermit with him. So then దిస్ గాడ్ అండర్స్టూడ్ దట్ దట్ పర్సన్ ఈజ్ ట్రయింగ్ టు బ్రైబ్ హిమ్, అంటే అతన్ని కొందామని చూస్తున్నాడు లంచం ఇచ్చేసి. సో వెంటనే అతనికి అర్థమై అంటున్నాడు, ఎవరు నువ్వు, నిన్ను బీజాపూర్ ఆర్మీ కమాండర్ అఫ్జల్ ఖాన్ పంపించాడా, సో నన్నే దేశద్రోహం చేయమంటున్నావా, నీకెంత ధైర్యం, పద నిన్ను ప్రతాపదుర్గం కమాండర్ దగ్గర తీసుకెళ్తాను, ఆయనని కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తారు అనేసి హీ స్టార్టెడ్ టేకింగ్ ది హర్మిట్ విత్ హిమ్. Don't you know who I am? Have you ever seen me before? Said the man disguised as a hermit టు ది గాడ్. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ హర్మిట్ హీస్ ఆస్కింగ్, అంటే అతను తీసుకొని పోతున్నాడు కదా, వెళ్తూ ఉంటే నేను నీకు ఎవరో తెలియదా, నన్ను ఎప్పుడు చూడలేదా, హీ ఆస్క్డ్. ఎగ్జామినింగ్ ద మైండ్ క్లోజ్లీ అండర్ ది లైట్ ఆఫ్ ది ల్యాంప్, the guard soon realized that he was Gaurasimha, the army commander of Pratapadurgam. Then after seeing under the light, దీప వెలుగులో చూసిన తర్వాత గుర్తుపట్టాడు అతను ఎవరో కాదు, కమాండర్ అంటే ఆర్మీ కమాండర్ ఆఫ్ ప్రతాపదుర్గం గౌరసింహ. Even though he knew about the dutifulness and loyalty of the god, Gaurasimha still came to test the god. So here ది గాడ్ వాస్ బీన్ టెస్టెడ్ బై గౌరసింహ. సో అతను టెస్ట్ చేయడానికి వచ్చాడు ఆయన లోయల్టీ అండ్ డ్యూటిఫుల్నెస్ని. ప్లీజ్ ఫర్గివ్ ద మిస్టేక్ ఐ మేడ్ ఇన్ యువర్ కేస్, సెడ్ ది గాడ్ టు గౌరసింహ. సో వెంటనే ఆయన క్షమించమని అడిగాడు. ఓ గాడ్,
Even though I tried to convince you in many ways, you never forgot your duty. Those such as you will gain glory both in the world and the నెక్స్ట్. సో నేను నిన్ను ఎన్నో రకాలుగా మోసం చేయాలని, నిన్ను ఆ, ని- లంచం ఇవ్వాలని ఎన్నో రకాలుగా ట్రై చేసి చూశాను. కానీ నువ్వు అసలు దేనికి కూడా లొంగలేదు. నిజంగా నిన్ను ఎంతో కీర్తించాలి అనేసి అన్నాడు. ద కింగ్ విల్ గ్రేట్లీ రివార్డ్ దోస్ విత్ డ్యూటిఫుల్నెస్ అండ్ లోయాలిటీ such as yours. So our king Shivaji will also give a great reward for you. అంటే నీలాంటి డ్యూటిఫుల్ అండ్ లాయల్టీ పీపుల్ని ఆయన ఎప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కింగ్ శివాజీ నోస్ అబౌట్ యూ, నీ గురించి ఆల్రెడీ తెలుసు. ఈవెన్ సో ఐ విల్ టెల్ హిమ్ అబౌట్ యూ మై సెల్ఫ్, అయినా కూడా నేను మళ్ళీ వెళ్ళి చెప్తాను. సెడ్ ది ఆర్మీ కమాండర్ గౌరసింహ టు ద గాడ్. సో ఇలా ఆర్మీ కమాండర్ గౌరసింహ వచ్చి గాడ్ యొక్క నిజాయితీని టెస్ట్ చేశాడు. సో కంక్లూజన్ చూస్తే చాప్టర్ టెల్స్ us that each and everyone should be loyal and perform their duty faithfully. సో పనిని ఎప్పుడూ కూడా నిజాయితీగా చేయాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. తెలుగులో చూద్దాం. అది సాయంకాల సమయం, ఓకే, ఈవినింగ్ టైం. ప్రతాపదుర్గం కాపలాధికారి తన వైపు ఒక వ్యక్తి వస్తున్నాడని గమనించాడు. అతను 2 సార్లు పెద్దగా ప్రశ్నించాడు, ఎవరక్కడా అని. అయితే ఆ వ్యక్తి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. అప్పుడు కాపలదారి కోపంతో ఇలా అన్నాడు, నేను నిన్ను 2 సార్లు ప్రశ్నించా, అయినా సమాధానం చెప్పకుండా చెవిటివాడిలా నటిస్తున్నావు, చావాలని అనుకుంటున్నావా? ఓకే, అర్థమైంది కదా. ఈవినింగ్ టైంలో ఒక పర్సన్ వస్తున్నాడు అనమాట. సో అక్కడ ఉన్నటువంటి కాపలాదారి అడిగాడు, ఎవరు నువ్వు అనేసి 2 సార్లు అడిగితే అతను ఇలాంటి ఆన్సర్ చెప్పకపోయేసరికి, ఏంటి చెవిటివాడిలా నటిస్తున్నావా, చావాలనుకుంటున్నావా, ఏంటి చెవిటివాడిలా నటిస్తున్నావా, చావాలనుకుంటున్నావా, నేను 2 సార్లు ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పట్లేదు అనేసి అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ఎందుకు కోపడుతున్నావు, శాంతించు. సో అప్పుడు ఆ పర్సన్ ఏమన్నాడు, కోపడుతున్నావు ఎందుకు, శాంతించు. అంధకారం కారణంగా ఆ కాపలాదారి ఆ వ్యక్తిని గుర్తించలేకపోయాడు. అక్కడంతా డార్క్గా చీకటి ఉంది కాబట్టి అతని ఫేస్ని చూడలేకపోతున్నాడు, గుర్తించలేదు. అతను ఆ వ్యక్తితో ఇలా అన్నాడు, నేను 3 సార్లు ప్రశ్నించినప్పుడు సమాధానం ఇవ్వని వాడిని చంపాలని శివాజీ మహారాజు ఆజ్ఞించిన విషయం నీకు తెలియదా? సో ఎవరైనా 3 టైమ్స్ నేను ప్రశ్నించినప్పుడు సమాధానం ఇవ్వకపోతే వాళ్ళని చంపేయాలనేసి శివాజీ మహారాజు ఆర్డర్ వేశారని నీకు తెలీదా? ప్రతాపదుర్గం వైపు వస్తున్న వ్యక్తి సన్యాసి వేషం ధరించి ఉన్నాడు. ఒక సన్యాసిలా ఉన్నాడు. అతని వెంట సుమారు 12 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ఆ వ్యక్తి కాపలాదారితో ఇలా చెప్పాడంట, క్షమించండి, దగ్గరికి వచ్చిన తర్వాత అన్నింటినీ చెప్తాను, నన్నే క్షమించండి, నేను మీ దగ్గరికి వచ్చి చెప్తాను అని అన్నాడు. సన్యాసిని కఠినంగా మాట్లాడినా ఎందుకు అవమానిస్తున్నావు? అప్పుడు కాపలాదారి సమాధానం ఇస్తూ, మీరు సన్యాసి కనుక నేను మీకు నమస్కరిస్తాను, కానీ మీరు మీ గుర్తింపును చెప్పకపోవడం వల్లనే నాకు కోపం వచ్చింది. సో ఆయన అన్నాడు, సన్యాసిని ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు, అవమానిస్తున్నావు అని అంటే ఆయన అన్నాడు, మీరు సన్యాసి కాబట్టి నేను నమస్కరిస్తాను, కానీ నేను మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు నాకు సమాధానం చెప్పలేదు, అందుకే నాకు కోపం వచ్చింది. అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు, ఈ రోజు నుంచి సన్యాసులని, బ్రహ్మచారులను, పండితులను, స్త్రీలను, పిల్లలను ఎవరిని కూడా నువ్వు ప్రశ్నించొద్దు. వారు వాళ్ళ గురించి చెప్పకపోయినా సరే ప్రతాపదుర్గంలోకి అనుమతించాలి అని చెప్పాడు. అప్పుడు కాపలాదారి నిలకడగా సమాధానం ఇస్తూ ఇలా అన్నాడు, నేను శివాజీ మహారాజు సేవకుడిని, ధర్మరక్షణ ఆయనకు ప్రధాన ధ్యేయం, వేద ధర్మాలను హాని చేసే వారిని శిక్షించి ధర్మాన్ని కాపాడడం ఆయన లక్ష్యం, నేను ఆయన ఆజ్ఞనే పాటిస్తాను అని చెప్పాడు. నేను శివాజీ మహారాజును కలవాలి, నన్ను ఆయన వద్దకు పంపండి అని సన్యాసి పలుమార్లు అడిగాడు అతన్ని. అప్పుడు కాపలాదారి అన్నాడు, ఇప్పుడు సాధ్యం కాదు, మీరు మహారాజుని రేపు ఉదయం మాత్రమే కలుసుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు సన్యాసి అన్నాడు, నేను సన్యాసిని, నాకు మహాశక్తులున్నాయి, పారసశాస్త్రం తెలుసు, నన్ను లోపలికి అనుమతిస్తే పవిత్ర విభూతిని ఇస్తాను, అది రాగిని బంగారంగా మార్చగలదు, అంతటి బంగారం సంపాదించి నువ్వు ధనవంతుడివి అవ్వగలుగుతావు అన్నాడు సన్యాసి. ఇది వినేసరికి కాపలాదారి అన్నాడు, ఓ మోసగాడ సన్యాసి, నన్ను దేశద్రోహం చేయమంటున్నావా? కొంతమంది లోభంతో దేశద్రోహం చేయొచ్చు, కానీ నేను శివాజీ మహారాజు సేవకుడిని, దేశద్రోహం చేయను. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? నిన్ను చూస్తుంటే బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్గంజ్కు గూఢచారివి అనిపిస్తోంది. నిన్ను నా
మా ప్రతాపదుర్గం సేనాధిపతి వద్దకు తీసుకెళ్తాను, ఆయన నీకు తగిన శిక్ష విధిస్తాడు అని చెప్పి కాపలాధికారి అతన్ని తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యాడు. నేనెవరో నీకు తెలుసా? ఇంతకుముందు ఎప్పుడైనా నన్ను చూసావా అని వెంటనే అడిగాడా సన్యాసి. దీపం వెలుతుల్లో అతన్ని పరిశీలించిన కాపలాదారి వెంటనే తెలుసుకున్నాడు అతనే గౌరసింహ ప్రతాపదుర్గపు సేనాధిపతి అని. గౌరసింహ కాపలాదారి నిబద్ధత గురించి ముందే తెలుసుకొని అతన్ని పరీక్షించేందుకే సన్యాసి వేషంలో వచ్చాడు. క్షమించండి స్వామి, మీరెవరో తెలియక చేసిన తప్పును మన్నించండి అన్నాడు కాపలాదారి. అప్పుడు గౌరసింహ సంతోషంగా ఇలా అన్నాడు, ఓ కాపలాదారి, నేను ఎన్నో విధాలుగా నిన్ను మోసగించడానికి ప్రయత్నించినా నువ్వు ఎక్కడా నీ కర్తవ్యాన్ని మర్చిపోలేదు. నీలాంటి వారు ఈ లోకంలోనూ పరలోకంలోనూ కీర్తి పొందుతారు. నీ నిబద్ధత మహారాజుకు కూడా తెలుసు. అయినప్పటికీ నేను స్వయంగా వెళ్ళి నీ గురించి చెప్తాను అని అన్నాడు. సో కంక్లూషన్, నిష్కర్ష, ఈ పాఠం మనకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిజాయితీగా విశ్వాసంతో నిర్వర్తించాలి. కర్తవ్య నిష్ట ఉన్నవారే నిజమైన మహోన్నతులు. సో ఇది వచ్చేసి తెలుగులోది, ఇందాక చెప్పింది ఇంగ్లీష్లో. సో రెండు విన్నాక మీరు ఓన్గా ఎలా వీలైతే అలా రాయండి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ లెసన్. We will meet with the next lesson. Thank you for watching my video. Bye bye.